హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్వేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ మునక్కాయ వేసి పులుసు చేస్తున్నానండి. మటన్ వచ్చి కొంచెమే ఉంది, దాంతోనే మనము రెసిపీ చేద్దాము. ఓకే అండి, దీనికి కావాల్సినవి చూసేద్దాము. ముందుగా నేను మటన్ తీసుకున్నానండి, 4 ముక్కలు. దాని తర్వాత ఒక 4 టమాటాలు వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 ఎర్రగడ్డలు కోసేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా పెట్టేద్దాము. దాని తర్వాత మనం పక్కన ఒక దబ్బర పెట్టుకొని దాంట్లో మునక్కాయలు వేసుకొని దీంట్లో చింతపండు రసంలో 1.5 స్పూన్ కారము, కొంచెం పసుపు, కొంచెం వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను. చింతపండు వచ్చేసి నేను 50 గ్రామ్స్ కన్నా తక్కువే తీసుకున్నానండి. దీంట్లో కొంచెం తగినన్ని నీళ్ళు, కొత్తిమీర, కొంచెం నూనె వేసుకున్నాను. ఇది బాగా ఉడకాలండి, పల్లి ఉడకాలి. చూడండి. దాని తర్వాత మనము ఇది ఉడికిన తర్వాత మనం కుక్కర్లో ఈ మటన్ పెట్టుకున్నాం కదా, కుక్కర్లో మనం మటన్ పెట్టుకున్నాం కదా, చూద్దామండి తీసి. దాని తర్వాత మనము చూడండి, ఇది ఉడికిపోయింది. దాని తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకుందాము. చూడండి, ఇది ఉడికిపోయిందండి. ఇది తీసి మనము దాంట్లో వేసేద్దాము. వేసి ఒక 10 నిమిషాలన్నా, ఒక 8 నిమిషాలన్నా బాగా ఉడికించి మనము ఆఫ్ చేసేద్దాము. ఇది దీంట్లో వేసేస్తున్నానండి. దీన్ని బాగా కలుపుకొని ఇంకా కొంచెం 10 నిమిషాలు లేదా ఒక 8 నిమిషాలు బాగా ఉడికించాలి. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.